ఫస్ట్ నేను ఫ్లాట్లోకి మూవ్ అయినప్పుడు ఈ మీటర్ ఏంటో అనుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి మీటర్ రీడింగ్ అనమాట. ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్కి కామన్ మీటర్ అనమాట. సో దీంట్లో మనం బ్యాలెన్స్ ముందే లోడ్ చేసుకోవాలి. సో రైట్ నౌ 624 రూపీస్ చూపిస్తుంది బ్యాలెన్స్. సో దీంట్లో మాకు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వచ్చేసి పర్ యూనిట్ 8.25 రూపీస్. అదే జనరేటర్ యూజ్ చేస్తే 19 రూపీస్ పర్ యూనిట్. అండ్ వాటర్కి వచ్చేసి లీటర్కి 0.014 రూపీస్. అండ్ గ్యాస్కి వచ్చేసి 1.82 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్ అనమాట. సో ఇక్కడ నేను మాకు వచ్చిన బిల్లు చూపిస్తాను. అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేసి 6,329.60 రూపీస్, అంటే 3.44 రూపీస్ పర్ ఎసెప్టివ్ పడుతున్నట్టు. సో ఇది నెగిటివ్లోకి వెళ్ళింది అనుకోండి. నెగిటివ్లోకి వెళ్తే ఏమవుతుందంటే కరెంటు పోతుంది. సో ఇమీడియట్గా మళ్ళీ మనము దీన్ని పాజిటివ్లోకి తీసుకురావాలి అట్లా. ఓకే, థ్యాంక్ యూ.